ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్ తో ఈడీ అధికారులు వెళ్లారు. ఆయన్ను 2 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్ ను నిన్న రాత్రి భారీ బందోబస్తు నడుమ ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించారు. ఇక ఇవాళ కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నారు. కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ ను ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచనున్నారు. కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నారు. ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ 9 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ ముందుకు వెళ్లలేదు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో నిన్న ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు తీసుకోనున్నట్లు తెలిపింది.